ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కృష్ణనందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వారాంతపు దినమున వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించడానికి శ్రేష్టమైన సమయం, అమూల్యమైనటువంటి అవకాశం మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కృష్ణనందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ యేసే నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పల్లి భాగస్తులై ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట వినండి, జాగ్రత్తగా గమనించండి, గ్రహించి వాక్య ధ్యానంలో పల్లి భాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో నుండి చివరి మాట. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయ కాలంలో వారాంతపు దినమున వేకున లేచి మీ నామాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు. వారమంతా కూడా నీ రెక్కల చెట్టు దాచారు. మీ పొందన దీని కార్యక్రమంలో అనేక మందిని బిడ్డలేక మేలు కొరకు మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ దినం కొన్ని నీ ఆత్మచేత నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులరా, చదవబడిన వాక్యం మనంతా తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువారు పాపములో పట్టబడిన స్త్రీని క్షమించినటువంటి ఆ సంఘటన లేక ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పరిసయ్యులైనటువంటి వారు అనేక మంది నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని అనుక్షణము కూడా వారు శోధించాలని, అనుక్షణము కూడా ఆయనను ఏదో ఒక రకంగా ఇరికించాలని చెప్పేసి సమయం కొరకు వేచి చూసిన పరిస్థితుల్లో ఆనాడు పరిసయ్యులు అనేటువంటి. అలాంటి సందర్భంలో పాపానికి వ్యతిరేకంగా లేక పాపము చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ అక్కడ యేసుప్రభు తీసుకొచ్చి, ఈయన ఏదో చెప్తా ఉంటాడు కదా, మరి ఎలాగైనా ఈయనలో తప్పు పట్టుకోవాలని చెప్పేసి అక్కడ పరిస్థితులు విడువ అడుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ క్షమాపణ అనేది ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. క్షమించాలి, ఎవరిని క్షమించాలి, ఎవరు క్షమించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తుంది. చూడండి, పాపం చేసిన వారిని క్షమించాలనేది వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమా. ఎందుకంటే ప్రభు కూడా చేసిన పని అదే. అయితే ఆ పాపం చేసిన వారిని క్షమించడానికి భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవ్వరికి కూడా ఎలాంటి అధికారము లేదు. కేవలం ఒక క్రీస్తు తప్ప మరి ఇంకెవ్వరు కూడా మనిషి యొక్క పాపాన్ని క్షమించేటువంటి ఆ అర్హత, అయోగ్యత పొందుకోలేదు. కారణం ఏంటంటే సర్వాతీతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రియకుమారైనటువంటి క్రీస్తుకు భూమి మీద సర్వాధికారం ఇచ్చిన విషయాన్ని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. తప్పు చేసిన వారిని, పాపము చేసిన వారిని మరియు అపవాది మార్గంలో నడిచే వారిని ఏమండి క్షమించాలి, క్షమించగలగాలి, నీతోటి సహోదరుని క్షమించగలగాలి. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ ఆ పాపము చేసిన స్త్రీని శిక్షించాలనేటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక జవాబు ఆ పరిస్థితులను అంతటిని కూడా మార్చేసింది. ఆ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారు విరోధంగా గుమిగూడిన వారందరూ కూడా ఓడిపోయి యుద్ధరంగం నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మీలో పాపం లేనివాడు ఎవడైనా మొదట రాయవండి అన్నాడు ఆయన. అంటే వారు ఆయన కోసం గొయ్యి తవ్వారు, ఆయన ఇరికించరు, కానీ ఆ గోతులు వాళ్లే పడ్డారు. అంటే ప్రభు యొక్క ఆ జవాబు ఆయన అలాంటి ఇరకాటంలో పడేసిన పరిస్థితి మనం అక్కడ గమనిస్తున్నాం. పరిస్థితులు ఏమనుకుంటారు చాలా మంది, స్వనీతి పరులాలు, మేము మాత్రమే నీతిమంతులము, ఏమంటే ఇతరుల కన్నా మేము మంచి వారము, ఇతరుల కన్నా మేము మంచి చేసేవాళ్ళం, అలా భావించినప్పటికీ కూడా వారిలో ఒక్కరు కూడా ఏమండి పాపము లేని వాళ్ళము, మేము పాపము చేయలేదు, క్షమించే అవసరము లేదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారి ధోరణి. అలాంటి వారిని ప్రభు ఏం చేశారంటే ఒకే ఒక జవాబుతోటి, ఒకే ఒక ప్రశ్నతోటి వారి యొక్క ఆ గుణాన్ని, వారి బుద్ధిపూర్వకమైన గుణాన్ని పట్టబయలు చేశాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ గమనించారు, పాపులకు నేరస్తులుగా తీర్చడానికి,
శిక్షించడానికి ఆయన భూమి మీదకి రాలేదండి. ఒకవేళ అలా వచ్చుంటే కనుక ఆ స్త్రీతో పాటు చూడండి పరిసయ్యులు, చివరికి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు, భూమి మీద మనుషుల వరకు కూడా ఏమని క్షమించబడేవాళ్లే కాదు. ఆయన నేరస్తులు తీర్చిదిద్దడానికి రాలేదు. ఏమండి, పాపంలో ఉన్న వారిని క్షమించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. కనుక గమనించాలి, ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి భూలోకానికి వచ్చింది ఎందుకు అంటే దారి తప్పిన వారిని, పాపం చేసిన వారిని వెతికి వారిని క్షమించి నిత్యరాజ్య వారసులు చేయాలనేది ప్రభు యొక్క ఆలోచన. అంటే గమనించాలి, ప్రభు మన పాపం క్షమించాడని అంటే మరలా మనం అదే పాపం తప్పు చేసి ఉండమని కాదండి. పూర్తిగా దాని నుండి తొలగిపోవాలి. దాని అర్థం ఏంటంటే ఇతరులను క్షమించడం ద్వారా మనుష్యులు దేవుని క్షమాపణను సంపాదించుకోగలరనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. అంటే తోటి సహోదరుని క్షమించాలి, అంత మాత్రాన ఆ యొక్క విషయంలో అంటే క్షమాపణను పొందుకోగలను కాదు, కానీ దేవుని క్షమాపణ అనేది తన కృప చొప్పున ప్రతి మనిషికి కూడా సమృద్ధిగా ఉచితంగా ఇవ్వబడతాం. అయితే ఆ క్షమాపణ పొందుకునే అర్హత, యోగ్యత కూడా మనుషులు సంపాదించుకోవాల్సింది. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తవరించి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగు తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్న ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.